వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చిన్న కుమార్తె సాయి వైష్ణవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. అయితే ప్రస్తుతము సాయి వైష్ణవి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అన్న. హఠాత్తుగా రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. మొత్తం ఒక జిల్లాలో అయితే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఓకే, హఠాత్తుగా అయితే రాజకీయాల్లోకి అయితే రాలేదన్న, ముందు నుంచి ఉన్నాము. అంటే ఈరోజు నిన్న ప్రెస్ మీట్ అంత భారీ ఎత్తున రీచ్ ఉండేసరికి అందరు నన్ను ఫస్ట్ టైం చూస్తుండేసరికి వాళ్ళకి అది నేను ఈరోజు వచ్చాను అనిపిస్తుందేమో, కానీ హఠాత్తుగా అయితే రాజకీయాల్లోకి అదే ఒకటి, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, మొత్తం ఎంతవరకు చదువుకున్నారు, మీ హస్బెండ్ ఏం చేస్తారు, ఎక్కడ మ్యారేజ్ జరిగింది? నా స్కూలింగ్ అంతా నెల్లూరులోనే జరిగిందండి. ఇంటర్ కాలేజ్ స్కూలింగ్ అంతాను నేను నెల్లూరులోనే జరిగిందండి. ఇంటర్ కూడా నేను నెల్లూరులోనే చదివాను. తర్వాత ఇంజనీరింగ్ నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశాను. అమృత యూనివర్సిటీ అని కోయంబత్తూరులో ఉంటుంది. సో అక్కడ ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత నేను 2 years సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను. దెన్ ఐ గాట్ మ్యారీడ్. మా హస్బెండ్ పేరు ననిన్. ననిన్. మా అబ్బాయి ఐ హ్యావ్ 7 years old. తన పేరు అర్జున్ వీర్. ఓకే ఓకే. అంటే సడన్గా అంటే మీరు రాజకీయాల్లో రావాలన్న కారణం ఏమిటి? అంటే మామూలుగా సహజంగా ఏదైనా ఇప్పుడు మీరు గ్రూప్ 1 అట్లా వెళ్ళాలనుకున్నారు, తర్వాత రాజకీయాల్లోకే ఎందుకు రావాలనుకుంటున్నారు? అంటే రాజకీయాల్లోకి రాలేదు. ఫస్ట్ రెండు ఎన్నికల్లో కూడా నాన్నకి సపోర్ట్గా తిరిగాము. నేను ఫస్ట్ ఎన్నికల టైంకి స్టూడెంట్కి నాకు లిమిటెడ్ నాలెడ్జ్, లిమిటెడ్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి లిమిటెడ్గా నేను నాన్నకి ప్రచారం చేశాను. రెండో ఎన్నికల టైంకి నేను క్యారింగ్ అప్పుడు కరెక్ట్గా ఐ థింక్ 8 months ప్రెగ్నెంట్, 9 months ప్రెగ్నెంట్ను. నాకు ఇంకా బాగా గుర్తు, March 25th మా ఫాదర్ నామినేషన్ వేశారు సెకండ్ టైము. నేను ఆ రోజే డెలివరీ అయింది. సో అప్పుడు నేను ఫుల్ ప్రెగ్నెంట్ కాబట్టి తిరగలేదు. కాకపోతే 1-2 ఆత్మీయ సమావేశాలు అవి కూడా కండక్ట్ చేసేదాన్ని. 24 విస్తృతంగా తిరిగాము. గ్రామాలన్నీ కూడా 1-2 సార్లు తిరిగాము. సిటీ అర్బన్ డివిజన్లన్నీ కూడా తిరుగున్నాము. అంటే మీరు అక్కా చెల్లెళ్ళు ఇద్దరు అంటే అమ్మ కూడా మొత్తం పంచుకున్నారు, ఎవరెవరు ఎట్లా పోవాలా అనేది. అంటే ఇప్పుడు అదే పాపం ఆ ప్లానింగ్ అదంతా కూడా క్రెడిట్ జలదంకి సుధాకర్ గారు, మా సుబ్బన్న గారికి ఇవ్వాలి ఎక్కువ. జలదంకి సుధాకర్ గారు అంటే మా తెలుగుదేశం పార్టీ నాయకులు, సుబ్బన్న అంటే నాన్నగారి పిఏ అనమాట. సో వాళ్ళు మాకు ఇది చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. ఫస్ట్ విడత గ్రామాలు అమ్మ ఫస్ట్ ఈరోజు ఈ డేట్స్ ఇచ్చేవాళ్ళు. పెద్ద గ్రామం అయితే ఇప్పుడు సౌత్ మోపూరు, ఆమంచర్ల అయితే ఇలాంటివి 2 రోజులు పెట్టేవాళ్ళు. చిన్న గ్రామాలు ఉపుటూరు అవన్నీ అయితే ఒక పూటలో అయిపోయేవి. సో ఆ గ్రామంకి వెళ్ళినప్పుడు అమ్మ ఒక పక్కన, అక్క ఒక పక్కన, నేను ఒక పక్కన, అందరం కూడా తిరిగేవాళ్ళు. అంటే ఏదైనా కూడా గోల్ ఏంటంటే మనం ఒక గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ గ్రామంలో ఉండే నాయకులు అక్కడ ఉండాలి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రామ నాయకులే మనతో ఉంటే మనకి ఆ పరిస్థితులు అనేవి ఎక్కువ బెటర్గా మనం అవగాహన పరుచుకోగలుగుతాము. సో అదే పెద్ద ఆర్భాటంగా అటెన్షన్ గ్రాబింగ్ గా మేము తిరగలేదు. గ్రౌండ్ వర్క్స్ ఇప్పుడు ఒక వెళ్తున్నామంటే బూత్ దగ్గర ఆ బూత్ ఇన్ఛార్జ్, డివిజన్ నాయకులు, గ్రామ నాయకులు మనతో ఉండాలి. అంతవరకే. ఆర్భాటం ప్రచారం ఏం చేసుకోలేదు. ఎందుకంటే వర్క్ షుడ్ స్పీక్ అనే మేము నమ్ముతాము. వర్క్ షుడ్ స్పీక్. మనం తిరిగితే ఆ రిజల్ట్ కనిపించాలి. ఇంకా ఈ నాయిస్ వద్దు. అంటే మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యక్తిగతంగా దూషించుకోవడాలు రకరకాలుగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మీరు రాజకీయాల్లో రావడం ఎందుకు నిర్ణయించుకున్నారు? నాన్న కూడా రామన్నారా లేదంటే వద్దని ఏమైనా సలహా ఇచ్చారా? మీరేమనుకుంటున్నారు? నేను ఆయన అంత ఇవ్వడు అనుకుంటున్నా. అంటే ఆయన ఒకే మాట, వ్యక్తిగతంగా ఈ మధ్యనే అంటే 2024 ఎన్నికలు అంటే వైఎస్ఆర్సీపీ విభేదించి వచ్చిన తర్వాత ఆయన మీద, ఈ కుటుంబ సభ్యుల మీద కొన్ని పోస్టులు పెట్టినప్పుడు ఆయన ఆఫీస్లో ప్రెస్ వాళ్ళ ముందు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు, నా బిడ్డల మీద, నా భార్య మీద అని. అలాంటి ఈ దాంట్లో మీకు రమ్మని ఎలా చెప్తాడు అనేది నా ఇది. ఐ ట్రై టు గివ్ మై బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము అంటే ఆల్రెడీ ఉన్నాము. ఎందుకు ముందుకు రావాలి అని అనుకుంటున్నాము అంటే ఇప్పుడు
మీరు అన్నారు ఇందాక రాజకీయాలు ఫస్ట్ దానికి సమాధానం చెప్తా, విమర్శలు అనేవి ఎక్కువైపోయినాయి, హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు అని. వాస్తవమే అవన్నీ కూడా. ఇప్పుడు నాన్న పార్టీ మారే ముందు వరకు కూడా మేము రాజకీయాల్లో హైస్ చూసామన్నమాట. పెద్ద కష్టాలు ఏం లేదు కదా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, దాని తర్వాత అధికార పార్టీ, కష్టాలు ఏముంటాయి, విభేదించినాకనే మనము ట్రూ కలర్స్ అనేది ఎట్లుంటుంది, ఒరిజినల్ పరిస్థితి అనేది మనకి అర్థమవుతుంది. కానీ ఇంత గట్టిపడడానికి కూడా కారణము అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా చెప్పాలి ఖచ్చితంగా కూడా. వాళ్ళు ప్రవర్తించిన తీరు అయి ఉండొచ్చు, వాళ్ళు ఏ ఎక్స్టెంట్కి వెళ్ళారు మా మానసికంగా మమ్మల్ని దెబ్బతీయడానికి, ఆ పరిణామాలన్నీ కూడా నాకు అవి ప్రస్తావించడం ఇష్టం లేదు. ఎందుకంటే మేము వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసినా మేము సక్సెస్ఫుల్గా మేము చేయాలనుకునేది చేసాము, ప్రజలు కూడా తీర్పు ఇచ్చేశారు. ఇప్పుడు నేను వాటి గురించి మాట్లాడాలనుకోవట్లేదు, మీరు అడిగారు కాబట్టి జస్ట్ ఒక 1 minute మాట్లాడతాను, వదిలేద్దాం. ఏదైతే ఉందో ఒక ఫేక్ ఇవన్నీ క్రియేట్ చేసి, సో మా వాట్సాప్ మెసేజ్కి నాకు పెట్టడం కానీ, కుటుంబ సభ్యులకి పెట్టడం కానీ, ఇవన్నీ కూడా అనవసరం అని నమ్ముకుంటాను. నేను ఒకటే వ్యక్తిగతంగా నేను నమ్మేది ఏంటంటే, మనం సక్సెస్ అవ్వాలంటే మనం కష్టం చేయాలి, మనం గ్రౌండ్లో తిరగాల. ఇప్పుడు నేను తిరగకుండా నేను గమ్ముగా ఇంట్లో కూర్చుంటాను, అవతల వాళ్ళు తిరుగుతున్నారు అనుకోండి, వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలు చేసేసేసి నేను అంటే అవతల వాళ్ళని తగ్గించాల్సిన అవసరం లేదు, మనం పెరిగితే సరిపోద్ది అని నేను అనుకుంటాను. అట్లా ఇప్పుడు ఇది అనవసరమే చెప్పడము. అప్పుడు పోటీ చేసిన ప్రత్యర్థి గారు అంటే నేను చెప్పడం ఏంటంటే, చిన్న అంటే మీ పిల్లలంటే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి చాలా ఇది, అలాంటిది పిల్లల మీద ఒక్క మాట పడితే కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలాంటిది రాజకీయాలు వస్తే ఇంకా ఇలాంటి విమర్శల బాణాలు పడతా ఉంటాయి, ఎందుకు నా పిల్లలు అంత ఇబ్బంది పడాలా అనేది ఆయనకి తెలుసు. మీరు అంటే ఆ క్వశ్చన్కి నాన్న ఎలా తీసి ట్యాకిల్ చేస్తారని అయితే నానే సమాధానం చెప్పాలి. నన్ను అడిగితే మాత్రం నేను ఎప్పుడు కూడా నేను చదువుకున్న రోజుల్లో నాకు బాగా గుర్తు ఇది. లాస్ట్ క్లాస్లో మా సార్ ఉన్నాడు, లెక్చరర్, ఆయన ఒక మాట చెప్పాడు, దట్ వాజ్ అవర్ లాస్ట్ క్లాస్ అనమాట. ఆయన జీవితంలో ఇక్కడి నుంచి మీరు ఇంక వెళ్ళిపోతారు, ఇప్పటి నుంచి మీరు ఎలా ఉన్నా ఏం చేసినా ఏ ఫీల్డ్లో ఉన్నా 4 సూత్రాలు అయితే పాటించండి అని 4 సూత్రాలు చెప్పాడు. అప్పుడు అంత వయసు లేక 4 సూత్రాలు గుర్తులేవు, కానీ 2 సూత్రాలు అయితే గుర్తున్నాయి. ఆ 2 సూత్రాలు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఒకటి, ఏం చేయాలనుకుంటున్నారు, వాట్ ఈజ్ యువర్ గోల్, అవన్నీ కూడా కాదు, అసలు ఏంటి, అసలు ఏం చేసినా చేయకపోయినా ప్రొఫెషనల్గా ఎక్కడ ఏమున్నా కూడా ఒక పని పట్ల మీరు ఏం సాధించాలనుకుంటున్నారు, ఎలా సాధించాలనుకుంటున్నారు, అంటే ప్రయాణం అంటే మన గోల్ ఏంది, ఆ ప్రాసెస్ ఏంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు సంపాదించుకోవాలంటారు చాలామంది, తప్పేం కాదు, డబ్బులు అవసరం అందరికీ కూడా. డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలనుకుంటున్నారు, క్రైమ్ చేసి సంపాదించుకోవచ్చు, బిజినెస్ చేసి సంపాదించుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఉండి ప్యాసివ్గా ఏదైనా కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో గోల్ క్లియర్ ఉండాలి. వాట్ ఈజ్ యువర్ గోల్, జర్నీ ఏది జర్నీ ఎలా, ఆ జర్నీని మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారు, ఈ 2 విషయాలు క్లారిటీ తెచ్చుకోండి. అదేలే, మీరు మా పని మేము చేసుకుంటూ వెళ్తా ఉన్నాం, ఏనుగును చూసి కుక్కలు మరిగినట్లు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంట. అంత పెద్ద చెప్పను, అది ఆ లెర్నింగ్ ఒకటి నా మైండ్లో ఉండిపోయింది. సో లైఫ్లో ఏం పని చేసినా కూడా నేను ప్రతి చిన్న దాంట్లో కూడా అప్పుడు అప్లై చేస్తాను, అంటే అన్కాన్షియస్గా తెలిసో తెలియకో అది అప్లై చేసేస్తున్నాను. సో ఏంటి ఈ విషయం నుంచి మనం ఏం సాధించాలనుకుంటున్నాం, ఏం ప్రయాణం ఎంచుకున్నాము, అది. సెకండ్ థింగ్ నాలో నాకు ఉండిపోయింది ఏంటంటే టైం వాల్యూ. అంటే టైం అనేది నీ టైము ఇంపార్టెంటు, అవతల టైము కూడా ఇంపార్టెంటు. పంక్చువాలిటీ లైఫ్లో ఏమున్నా సరే, హౌస్ వైఫ్గా ఉన్నా, కార్పొరేట్ ప్రొఫెషన్లో ఉన్న, బిజినెస్లో ఉన్న, బీ పంక్చువల్. ఒక టైం మనం 8 అని చెప్తే 7:55 కాడ ఉందాము. అట్లనే అవతల కూడా మీ టైంని వాళ్ళు ముఖ్యంగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు అది ఆ 2ను. ఇంకోటి, ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మీకోసం 10 మంది వచ్చి వెయిట్ చేస్తారు, నీకు పాపం ఆ రోజంతా కష్టపడిపోయి నువ్వు 100 సమస్యలు ఉండొచ్చు, అబ్బా మళ్ళీ అని అనిపించవచ్చు, కానీ అవతలోడికి అది ఒకటే సమస్య. ఆ ఎంపతి, ఈ 2 కూడా ఆ లెసన్స్ నాకు ఉండిపోయినాయి. ఈ 2వది మాత్రం నేను ఫస్ట్ది మా సారే నేర్పించారు, 2వది మాత్రం నేను నాన్న దగ్గర కూడా ఎక్కువ చూసి నేర్చుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా ఇంటికి ఎవరన్నా, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాను, ఎప్పుడైనా ఇంటికి వస్తారు నాన్నని కలవడానికి మా ఇంటికి ఎవరన్నా కూడా. ఇప్పుడు వాళ్ళు నేను ఇట్లా సీను 8 o'clock వచ్చేయంటే వాళ్ళు 8:10కి వస్తారేమో, మా నాన్న 7:55కి రెడీగా ఉంటాడు. లేదు ఒకవేళ వాళ్ళు 8 o'clock వచ్చి ఒక 8:10 వరకు 8కి వచ్చి కూర్చున్నారు, వాళ్ళ నాన్న కనుక 8:10కి పైన నుంచి కింద దిగారనుకోండి, టైం తీసుకున్నామ్మా సారీ సీను 10 నిమిషాలు లేట్ అయింది. ఆ స్థాయిలో ఉండే వ్యక్తి 10 నిమిషాలు డిలేనేం పెద్ద డిలే కాకపోవచ్చు, కానీ ఆయన అవతల టైంని ఆ విలువ చూపిస్తారు, పంక్చువల్గా ఉంటారు. ఒకటి, 2 కుమార్తెలు అంటే మీ డాడీకి చాలా ప్రేమ కదా. ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలంటే ప్రేమ ఉంటుంది. మా తల్లిదండ్రులకు కూడా మేమంటే
ప్రేమ ఎక్కువే. సుమారు 15 సంవత్సరాల కిందట ఓకే నారాయణ స్కూల్ నుంచి ఓకే ఒక ఫోన్ వచ్చింది శ్రీధర్ రెడ్డి గారికి, ఓకే మీ అమ్మాయి స్కూల్లో లేదు అని. కరెక్ట్. గుర్తుందా? గుర్తుంది గుర్తుంది. ఏంటి అసలు అప్పుడు? ఎందుకు నేను ఇప్పుడు 9th క్లాస్ అనుకున్నా. ఏ క్లాస్ నేను అప్పుడు 9th అనుకుంటా. 9th 10th గుర్తులేదు, సారీ. సో 10th కూడా కాదు, 9th కాదు, 9th అనుకుంటా. 9th ఇంకా 8th అనుకుంటా. సో అప్పుడు నేను స్కూల్లో చదివేదాన్ని అనమాట. అప్పుడు ఫోన్లు ఇంటర్నెట్ ఇవన్నీ లేవు. కింద ప్రిన్సిపల్ ఆఫీస్లోనో డెస్క్లోనో, అదే రిసెప్షన్ డెస్క్లోనో ఒక ఫోన్ ఉండేది. పేరెంట్స్తో మాట్లాడాలన్నా ఫాదర్ కూడా స్కూటర్, అప్పుడు స్కూటర్ ఏం కాదు, అప్పుడు కారు ఉండిందండి. కారు ఉండింది. ఓకే. ఐ థింక్ మై ఫాదర్ ఫస్ట్ కార్ కొనింది నేను ఏ క్లాస్లో ఉన్నప్పుడు అంటే 4th క్లాస్లో ఉన్నప్పుడు కొన్నాను. చిన్న కారు, మారుతి కారు. సో నేను 8th 9th అంటే కార్ అయితే ఉంది. పొద్దున డ్రైవరు దింపారు, స్కూల్లో వెళ్ళాను. అప్పుడే కొత్త సిస్టమ్ పెట్టారు వాళ్ళు ఆన్లైన్లో. ఎలా అంటే ఇప్పుడు రోల్ నెంబర్స్ ఉంటాయి కదా, 1 2 3 4 5 6 అని. సో ఆబ్సెంట్ అయితే పేరెంట్స్ నంబర్స్కి మెసేజ్, యువర్ వార్డ్ ఈజ్ ఆబ్సెంట్ ఇట్లా అంతా అని చెప్పి రోల్ నెంబరు. సో అట్లా మా ఫాదర్ సెల్కి మెసేజ్ పోయింది. అప్పుడు 2 ఫోన్లు కూడా తక్కువ కదా, ఇంట్లో ఒకరి దగ్గర ఫోన్ ఉండేది, సెల్ ఫోన్, బేసిక్ ఫోన్స్. సో మా యూజువల్లీ అయితే మా అమ్మ వివరాలే ఉంటాయి, కానీ చిన్నది నోకియా ఫోన్ ఉండేవి. సో యూజువల్లీ మా మదర్ డీటెయిల్స్ ఉండేవన్నమాట. కానీ అప్పుడు ఫోన్లు లిమిటెడ్ కాబట్టి నాన్న నెంబర్కి మెసేజ్ పోయింది, ఇట్లా యువర్ వార్డ్ సో ఇది ఆబ్సెంట్ అని. పాపం టెన్షన్ పడ్డాడు. వెంటనే డ్రైవర్కి, అంటే పొద్దున్న దింపావు కదా, దింపాను అన్నారు. ఇప్పుడు ఎవరిని కనుక్కోవాలి? సెల్ ఫోన్స్ లేవు, ప్రిన్సిపల్కి కూడా అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ఆఫీస్ నంబర్లు నాన్న దగ్గర ఉండవు. బాగా టెన్షన్ పడ్డారు, చాలా దూరం చేసేసారు. దాంతో నేను ఎక్కడికి వెళ్ళలేదు, స్కూల్లోనే ఉన్నారు. కనుక్కుంటే దాని తర్వాత ఒక క్లారిఫికేషన్ వచ్చింది ఏంటంటే, నా వెనకాల రోల్ నెంబరు పైన రోల్ నెంబర్ వల్ల ఆబ్సెంట్, ఆ కంప్యూటర్ ఆపరేటర్ కొడతా వాళ్ళకి కొట్టపోయి నా పేరెంట్స్కి వెళ్ళింది అంది, అంతే. ఒకటి అంటే ఏ తల్లిదండ్రులకైనా అంటే మామూలుగా చెప్తారు, కొడితే కూతుర్లే కనాలి అని సినిమా డైలాగ్లు. అయితే ప్రతి తండ్రిలో కానీ తల్లిలో కానీ ఒక కొడుకు ఉండాలా అనే ఇది ఉంటుంది. మీ నాన్నకు కూడా ఆ ఫీలింగ్ ఉందనుకోవచ్చా? ఇంకెవరికన్నా ఉందో లేదో కానీ మా నాన్నకైతే లేదనే చెప్పాలి. ఇంకో విషయం కూడా చెప్తాను, దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏ రీజన్ చెప్పమంటారో చెప్పండి. ఫస్ట్ ఒక చిన్న స్టోరీ, నేను అంటే ఎందుకు మా నాన్నకు లేదు అని నేను చెప్తాను అంటే, మా మదరు సింగిల్ డాటర్ వాళ్ళ పేరెంట్స్కి. మా ఫాదర్కి మదర్కి ఫస్ట్ అక్క పుట్టింది. సో న్యాచురలీ అందరూ ఏమనుకున్నారు, నెక్స్ట్ బాబు పుట్టాలి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఆ రోజుల్లో గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా. అక్కకి నేర్పించారు ఇంక అందరూ, నీకు తమ్ముడు పుడతాడు అని చెప్పి అని. నాన్నకి మా అక్క పేరు లక్ష్మీ హైందవి అని పేరు పెట్టారనమాట. అంటే ఆయన ఆర్ఎస్ఎస్ అప్పుడు ఏబీవీపీలో ఉంటే ఆ ప్రభావితమే 18 yearsకి అనుకున్నారు, నాకు ఫస్ట్ కూతురు పుట్టాలి, కూతురికి హైందవి అని పేరు పెట్టాలని హైందవి పేరు పెట్టారు. న్యాచురలీ నెక్స్ట్ కొడుకు పుడితే రాణా ప్రతాప్ అని పెట్టుకుందామని ఆ పేరు ఫిక్స్ అయిపోయి అక్కకి చెప్పేవాళ్ళు, రాణా పుడతాడు అని. ఆ రోజు అమ్మకి డెలివరీ అయ్యి పైన ఉందంట, ఇది నాకు తర్వాత అక్క కింద పడుకో ఉండింది అనమాట. అప్పుడు అక్కకు ఒక 5-6 years ఉండొచ్చు. అప్పుడు పడుకో ఉంటే నాన్న వచ్చి మా మమ్మీని చూద్దాము అని చెప్పి లేపు తీసుకెళ్తే, ఎందుకు డాడీ రాణా పుట్టాడా అని అడిగిందంట. అప్పుడు డాడీ రాణా కాదమ్మా రాణి పుట్టింది అన్నాడు. అంటే మా నాన్నకి నాకు తెలుసు, మా తాతయ్య లేనా ఫీల్ అయ్యి ఉండొచ్చేమో, అమ్మమ్మ నాయనమ్మో లేనా ఫీల్ అయ్యి ఉండొచ్చేమో, కానీ మా ఫాదర్కి మా మదర్కి కూడా చెప్పొచ్చు, వాళ్ళిద్దరికైతే తప్పకుండా అలాంటిది ఏమీ లేదండి. ఇంకా మా మదర్ అయితే ఇప్పుడే ఉంటుంది, అమ్మాయిలే బాగా చూసుకుంటారు అని. సెకండ్ థింగ్, మా నాన్న మనస్తత్వము తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను, నాకు ఒకవేళ అన్నో తమ్ముడో ఉండుంటే పాప మా అన్నో తమ్ముడో బలైపోయి ఉండేవాడు. ఆయన ఉన్న కఠినత్వానికి, అంటే మేము అమ్మాయిలం కాబట్టి మాతో కొంచెం మెత్తగా మృదువుగా ఉంటారనమాట. పాపం మా అన్నో తమ్ముడు ఉండినాడు అనుకోండి, అతను ఏమీ చేయనిచ్చి ఉండేవాడు, చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. వెరీ స్ట్రిక్ట్. పాపము వాడు ఇంకా మా బ్రదర్ అయితే ఇంకా ఫీల్ అయిపోయేవాడేమో, అటుపక్క నాన్న కూడా దగ్గర కూడా తీసుండేవాడు కాదు, ఇంకా మా అమ్మ నాన్న దగ్గర తీస్తాడేమో, కానీ కఠినంగా పెంచుండేవాడు. చిన్న విషయాలు మీ చిన్న కూడా గట్టిగా మాట్లాడతాడు, తప్పు అందరినీ, చిన్న అన్ననే కాదు. ఫస్ట్ మా నాన్న దానికి ఎక్కువ ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేది మమ్మీను బాబాయ్, వాళ్ళిద్దరు ఒక టీం మా ఫ్యామిలీలో. మమ్మీ బాబాయ్ ఇస్ ఎ టీమ్ అనమాట. అంటే మా నాన్న ఎవ్రీథింగ్, ఆనందానికి దుఃఖానికి ఫస్ట్ బలి కావాల్సింది మమ్మీ బాబాయ్, తర్వాత మా దగ్గరికి వస్తుంది. మీ డాడీలో ఉండే గుడ్ క్వాలిటీస్ ఏంటి? గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి చాలానే. తండ్రిగా అయితే అదే హౌ హీజ్, ఇప్పుడు ఇంత ఎమ్మెల్యే 12 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ కూడా నేను ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నా, అక్క కానీ ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నా కూడా
మా డెస్టినేషను కరెక్ట్గా ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తుంటే కరెక్ట్గా ఓవర్ రకంగానే ఎవ్రీ సింగిల్ టైం నాకు ఫోన్ వస్తుంది, అమ్మ ఇంటికి చేరావా అని. ఆయన లెక్కేసుకుంటాడు, ఈ టైంకి వెళ్ళింది, ఆ టైంకి వెళ్తుంది, సో చేరిందా లేదా, రీచ్ అయిందా లేదా. సో హౌ హీ లవ్స్ అస్ పర్సనలీ. గ్రాండ్ చిల్డ్రన్ అంటే ఎఫెక్షను అవన్నీ కూడా న్యాచురల్గానే అందరికీ ఉంటాయి. ప్రొఫెషనల్గా బాగా నాకు ఇన్స్పైరింగ్గా అనిపించేది, ఈరోజు నాన్న ఒక ప్యాషన్ అనుకున్నాడు ఆయన లైఫ్లో, ఎమ్మెల్యే కావాలి అని చెప్పి. ఎవరైనా సరే నాన్ననే కాదు, ఎమ్మెల్యే కావాలి కదా, బిజినెస్ కోసమైనా ఎన్ని రోజులు కష్టపడతారు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడతారు. మా నాన్న దాన్ని పట్టుకున్నాడు, సాధించేంత పట్టుకున్నాడు. ఇంకా ఏమీ లేదు, ఏమీ తెలియదు, అదొకటే. అంటే నేను మునిగినా తేలినా దాంట్లోనే ఉండిపోవాలా అని డిసైడ్ అయ్యారు. చాలా ఇబ్బంది స్ట్రగుల్ పడ్డాడు ఆయన. అది మంచి విషయం చెడ్డ విషయం నాకు తెలియదు, కానీ ఆయన పర్సనాలిటీ అది. అంటే మీకు ఆ కష్టాలు నష్టాలు మీ దగ్గరికి రాలేదేమో, కానీ ఆయన మాత్రము పార్టీ కార్యక్రమాలు పెట్టాలన్నప్పుడు కూడా ఇంట్లో మమ్మీకి సంబంధించిన గోల్డ్ కూడా కుదోబెట్టి కార్యక్రమాలు నడిపాడు అన్న ఇది తెలుసు, నాకు కూడా తెలుసు. అవి నా ఆల్మట్టి అవును. ఐ వాజ్ వెరీ 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 యంగ్ అప్పుడు, 5 మిలిటరీ కాలనీలో ఉండేవాళ్ళం. నాకు ఓన్లీ మెమరీ వెరీ వేగ్లీ ఐ రిమెంబర్ అబౌట్ ఆల్మట్టి పోరాటం. రథం ఉండేది కదా, రథంలో అదొక్కటే నాకు గుర్తుంది, ఇంకా నాకేం గుర్తులేదండి ఆల్మట్టి పోరాటం మీద. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మమ్మీ డాడీ, మా వరకు అయితే రాని. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆయన అంటే ఆయన కింద స్థాయి నుంచి వచ్చాడు, ఇప్పుడు కూడా ప్రాధాన్యత కార్యకర్తలకు ఇస్తాడు, పార్టీని కష్టపడే వాళ్ళకి ఇస్తాడు. అవి మీరు గుర్తించారా? ఖచ్చితంగా కదండి. ఇప్పుడు మా నాన్న, నేను చెప్పుకోకూడదు ఈరోజు బయటికి, ఎంత హెల్ప్ చేశాడు అనే చేసిన వాళ్ళకి, చేసిన మా నాన్నకి, తీసుకున్న అవతల వ్యక్తికి తప్పితే మధ్యలో ఎవరికి తెలియదు. అవునండి, తెలియదు. అదే మీ డాడీ కూడా అదే చెప్పేది, కార్యకర్తలు బాగుండాలి, పచ్చంగా ఉండాలి అనేది. ఎందుకు అట్లా అనుకుంటారంటే కూడా హీ హాజ్ లివ్డ్ త్రూ ఆల్ దోస్ స్ట్రగుల్స్ కదా. ఓకే. ఎప్పుడు ఒకటి చెప్తుంటాడు కదా, నేను ఊరికే ఏడిపిస్తుంటాను, ఎందుకు నేను అదే డైలాగ్ ఎప్పుడు చెప్తావు అని. తెల్ల చొక్కా వేసుకున్న కార్యకర్త వెనకాల, ఒక కలం పట్టుకున్న జర్నలిస్ట్ వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు అని. హీ నోస్ ద రియాలిటీ, సో హెల్ప్ చేస్తారు అందరికీ. ఇప్పుడు నాన్న ఈ స్థాయికి రావడానికి అమ్మ పాత్ర చాలా ఉందని చెప్పొచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చు. మా మమ్మీ తప్పితే ఇంకెవరన్నా అయి ఉంటే ఇప్పుడు మా ఫాదర్ ఇంత సక్సెస్ అయి ఉండేవాళ్ళు కాదు. మా నాన్న అంటే నాకు ఇష్టం, మాకు, కానీ ఎక్కడో నాకు మాత్రం పర్సనల్గా మా అమ్మ అంటే ఒక మెట్టు ఎక్కువ ఇష్టం. మీ డాడీ కూడా ఒప్పుకుంటాడు, నా వెనకాల నా ఎదుగుదలకు, నా ఈ స్థాయికి ఆమె కారణమని. ఇంకా అప్పుడు ఉండింది, ఇప్పుడు ఉండింది. సైలెంట్ స్ట్రగుల్ అంటే నాట్ జస్ట్ మమ్మీయే కాదు, ఆ జనరేషన్ ఉమెన్ అంతా కూడా పాపం. అంటే అది నేను గ్లోరిఫై చేయటం లేదు, కాకపోతే వాళ్ళ స్ట్రెంగ్త్ వల్లే ఈరోజు మన సొసైటీ ఇంత దూరం రాగలిగింది అని నేను నమ్ముతాను. దే క్యారీడ్ ద బర్డన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ సైలెంట్లీ. ఒక సంవత్సరాల వరకు కూడా మోసారు, ఇంకా మోస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒకటి అంటే ఒక చర్చ అయితే జరుగుతుంది, సడన్గా రాజకీయ తెర మీదకు సాయి వైష్ణవి కోటమిరెడ్డి కుమార్తె, చిన్న కుమార్తె వచ్చిందని. మరోపక్క నెల్లూరు రూరల్ నుంచి గిరిరెడ్డి బాబాయ్ పోటీ చేస్తున్నాడు. అంటే ఒకవేళ అవకాశం మీకు ఇస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? పార్టీ ఆదేశము, నాన్న బాబాయ్ వాళ్ళ ఏవైతే డిసైడ్ చేస్తారో దాన్ని బట్టే ఉంటుంది. ఇంకోటి బాబాయ్ పోటీ చేస్తారు అని చెప్తా అంటున్నారు. ఎవ్వరు కూడా నేను ఖచ్చితంగా 100% షూర్ చెప్పగలుగుతాను, బాబాయ్ కానీ నాన్న కానీ ఎక్కడ కూడా మేము పోటీ చేస్తాం, వాళ్ళు పోటీ చేస్తాం, గిరియే పోటీ చేయాలా, నేనే పోటీ చేయాలా, లేదా పాప పోటీ చేయాలని ఎక్కడా చెప్పలేదండి. మేము ఎక్కడున్నా కూడా నిబద్ధతతో పనిచేసేవాళ్ళు. నాన్న కానీ ఎవరేమన్నా అనొచ్చు, కానీ ఎవరెంత వ్యతిరేకించినా క్రిటిసైజ్ చేసినా ఒకటి మాత్రం నిజం, నాన్న నిబద్ధతతో పనిచేస్తాడు. ఉన్నంత ఖచ్చితంగా లాయల్గా పనిచేయాలి అనుకునే వ్యక్తి, తను నమ్మి నడిచే లీడర్కి లాయల్ ఎప్పుడూ పనిచేసే వ్యక్తి. సో నాన్న అనింది ఒకటే, ప్రత్యక్ష రాజకీయాలు ఉండడం నేను కొనసాగించాలనుకోవడం లేదు, కాబట్టి గిరికి ఆసక్తి ఉంటే గిరి పనిచేస్తాడు, అధిష్టానం గుర్తిస్తే తప్పకుండా గిరికి అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అని బాబాయ్ చెప్పారు. మా అందరి కోరిక కూడా చెప్పాను కదా, నా తల్లిదండ్రులు కానీ మా కోరిక కానీ తప్పకుండా అవకాశం ఉంటే ఏమాత్రం ఉన్నా బాబాయ్కి ఇవ్వాలనే మా కోరిక.
కానీ ఎవరు పోటీ చేయాలని డిసైడ్ చేసేది అధిష్టానం పార్టీ. అవును. సెకండ్ థింగ్ అదే ఎవరైనా బాబాయ్ అయినా నానైనా ఇంకో ఇప్పుడు నాన్నకి టికెట్ ఇవ్వాలన్నా అధిష్టానం చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు మీరు డిసైడ్ చేస్తే కుదరదు కదా అంతే. పని కష్టం అయితే చేయాలి ఎవరున్నా సరే. అందరూ అనుకుంటారండి అంటే రాజకీయాల్లో ఉన్నాక ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉంది, నాన్న 12-15 years నుంచి నర్చర్ చేస్తున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని. ఇప్పుడు నేను మా అక్క మేమిద్దరమే కదా ఆయనకి పిల్లకాయలు, కార్యకర్తలు అందరూ ఉంటారు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది అతిశయోక్తిగా అనిపించినా సరే నేను చెప్పేది ఒకటే, కార్యకర్తలను కూడా ఎంతో ఇప్పుడు మనలో ఒకరు అయిపోతారు వాళ్ళు, మనం అలా వాళ్ళని వదిలేసేసి వదిలేయలేము, అది కష్టమైన పని. ఇప్పుడు మా నాన్న లాంటి ఒక ఇన్వాల్వ్డ్ పొలిటీషియన్కి అయితే అది ఇంకా కష్టమైన పని. ఇప్పుడు చాలా మంది రాజకీయాల్ని ఒక వృత్తిగానో ప్రవృత్తిగానో చూస్తారు, నాన్న అట్లా కాదు, నాన్నకి రాజకీయం ఇదే నా ప్రాణం, ఇదే నాకు ఇది సర్వస్వం అనుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి కార్యకర్తల్ని వేరుగా అట్లా చూడలేరు. వాస్తవంగా నెల్లూరు జిల్లా అంటే మిగిలిన వాళ్లకు 24 hours అందుబాటులో ఉండేది మీ ఫాదరే. ఎమ్మెల్యే ఒక ఇది 24 గంటలు అందుబాటులో ఉండి ఫోన్లు సగం వద్దు చేసిన ఇది ఉంటుంది. ఇప్పుడు మీరు టకటక కార్యకర్త పేర్లు ఇవన్నీ చెప్పారు, ఎట్లా సాధ్యపడింది మీకు? అంటే మీరు చెప్పినట్టు మీరు చాలా రోజుల నుంచి అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే నేను ఒకటే నమ్ముతానండి, మనము ఒకరి పేరు గుర్తుపెట్టుకున్నామంటే అది నేను ఇప్పుడు కార్యకర్తల పేరే కాదు, ఇప్పుడు నాతో ఒకసారి నేను కలిశారనుకోండి, నేను ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తే నాకు వాళ్ళ పేరు గుర్తుంటుంది. వాళ్ళు మర్చిపోతారేమో కానీ నేను గుర్తుంటుంది. మేబీ నేను అనుకుంటాను ఒకరి పేరు గుర్తుండడం అంటే వాళ్ళతో మనకు ఆ ప్రయాణం గుర్తుండడం అని. ఇప్పుడు నేను పేర్లని ఎట్లా చెప్పారు అని అన్నారు. ఇప్పుడు నేను 1వ డివిజన్ కోడూరు కమలాకర్ రెడ్డి గారు అని చెప్పాను. నేను కమలాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చెప్పు, ఫస్ట్ ఏంటి నెల్లూరులో ఉంటే ఫస్ట్ డివిజన్లో ఓకే కోడూరు కమలాకర్ రెడ్డి గారు ఎందుకు గుర్తొచ్చారు అంటే మంచి నాయకుడు తిరిగేది. ఇప్పుడు మేము తిరుగుతున్నప్పుడు కోడూరుపాడులో ఆ రోజు అక్కడ ప్రజలందరూ కూడా సమస్యలకి మామూలుగా డివిజన్లోకి వెళ్ళినప్పుడు ఏదన్నా ఉన్నా మాతో వచ్చి చెప్తారు. కోడూరుపాడులో మాత్రం వెళ్ళి డైరెక్ట్గా మేము ఉన్నా అమ్మ బాగున్నావా అమ్మ కుశల ప్రశ్నలు అడిగేసి డైరెక్ట్గా కమలాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్తున్నారనమాట, మాకు ఇది చేయలేదు, ఇది లేదు, ఇది కావాలి, ఇది మమ్మల్ని ఏం అడగట్లేదు. అంటే ఏంటి, కమలాకర్ రెడ్డి గారికి వాళ్ళతో ఉన్న ఈక్వేషన్ అది. సో నాకు అది చూసి అనిపించింది, ఓకే ఏదైనా ఒక మనిషిని దేనికైనా విమర్శించొచ్చేమో కానీ ప్రతి ఒక్కరిలో ప్లస్లు పాజిటివ్ నెగిటివ్స్ అనేవి ఉంటాయి. కానీ కమలాకర్ రెడ్డి గారిలో ఏంటి, వాళ్ళ ప్రజలు కమలాకర్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు కోడూరుపాడు. సో నాకు ఆ స్టోరీ ఆయనతో గుర్తుంటుంది. సో కమలాకర్ రెడ్డి గారు అబ్బా అంతా అని చెప్పి. నెక్స్ట్ మన ములుమూడులో అట్ల నరసయ్య గారు అని గుర్తొస్తుంది. అంటే నేను ములుమూడు తిరుగుతున్నప్పుడు మన నరసయ్య అన్న, ఇప్పుడు అందరూ కార్యకర్తలు అంటే టిప్ టాప్గా అట్లే ఉంటారు, సాధారణంగా ఉంటారు. నరసయ్య అన్న వచ్చి నేను సింపుల్గా అన్న లుంగి కట్టుకుని అట్లా వచ్చేస్తారు, కలిసి తిరుగుతూ ఉంటాం, ఇంటింటికి డోర్కి వెళ్ళాము. అప్పుడు తిరిగేటప్పుడు మధ్యలో మాట్లాడుతున్నప్పుడు ఏందన్నా అంటే అమ్మ అప్పుడు నాన్న పాదయాత్ర చేసినప్పుడు ఇంట్లో ఉన్నాడమ్మా, ఇక్కడ ఉన్నాడమ్మా, ఆ రోజు నేను బాధపడ్డాను, అన్న దగ్గరికి వెళ్ళి అంటే ఒక హరిజన వార్డులో ఉన్నారంట నాన్న ఒకరోజు పాదయాత్ర చేసేటప్పుడు. అది చాలా చిన్న ఇల్లమ్మ, వాష్రూమ్ కూడా లేదు, నాన్న ఉన్నాడు, ఫస్ట్ టైం పడుకున్నాడు అక్కడ ఇంటికి వచ్చినప్పుడు. నేను రాత్రి నాకు నిద్ర పట్టలేదమ్మా, నేను వెళ్ళి శ్రీధరయ్య ఎట్ట పడుకుంటావు అన్న, ఇట్లా ఇంటికి రా, నేను మా ఇంట్లో పడుకుందు కదా అంటే అన్నాడు. అప్పుడు తప్పు నరసయ్య అని అనకూడదు, మనం వీళ్ళ ఇంటికి వచ్చాము ఈరోజు, కేవలం ఆతిథ్యం చేయకూడదు, నష్టం ఉన్నా వాళ్ళ ఇంట్లో పడుకోవాలా, ఇక్కడే ఉండాలా అని. నా మనసు నాకు ఆ రోజు ఎక్కువ హెవీగా ఫీల్ అయ్యానమ్మా అని. ఇప్పుడు సో నరసయ్య అన్నకి నాకు ఆ ప్రయాణం గుర్తుంది, నరసయ్య అన్నతో ఆ ప్రయాణం గుర్తున్నప్పుడు పేర్లు ఈజీగా గుర్తుంటాయి. అసలు అప్పట్లో వైఎస్ఆర్సీపీ ఈ పార్టీ స్టేట్లో పెట్టక ముందే ఫస్ట్ గడప గడపకు మీ ఫాదరే పెట్టింది, గుర్తుందా? తర్వాత స్టేట్ మొత్తం ఇదైంది. అది అప్పుడు చాలా ఇబ్బంది, మధ్యలో మీరు వెళ్ళేవాళ్ళ ఇంటికి కూడా కొద్ది రోజులు వచ్చేవాడు కాదు కదా? వచ్చేవాళ్ళు కాదు. అంటే మా నాన్న రాజకీయంగా ఎవరి సూచనలు తీసుకోరండి. కూతురుగా ఇప్పుడు ఆయన చేసే కొన్ని పనులు నాకు ఖచ్చితంగా బాధేస్తాయి. అంటే అంత కష్టపడి రాత్రి అయితే ఇంటికి రావచ్చు కదా అని అనుకుంటాము. కానీ ఇప్పుడు సైంటిస్టులు ఎట్లా ఉంటారు, ఏదో చేస్తున్నప్పుడు అదే ఆయన కూడా ఒక పొలిటికల్ సైంటిస్టు, అంతే చేస్తున్నప్పుడు దాని మీద ఫోకస్ చేయాలా, దాని మీదే ఉండాలా, అక్కడే ఉండాలా అని చేసే. అంటే మీ డాడీ చేసే అన్నీ మీకు అర్థమైంది, నష్టం కష్టం మొత్తం అంటే డిసైడ్ అయిపోయారు, నాన్న పేరుని ఇట్నే నిలబెట్టాలా అని. ఖచ్చితంగా నేను రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా, పోటీలు చేసినా లేకపోయినా, ఎక్కడున్నా ఏమి చేయకపోయినా, ఏ ఊర్లో ఉన్నా
నా వల్ల అయితే మా నాన్నకి చెడ్డ పేరు రాకూడదు అని నేను కానీ మా అక్క కానీ అదే భావిస్తాము, అలానే ఉండాలనుకుంటాము. ఒకటి మీ సారు మీకు బాగా సపోర్ట్ చేస్తారా పొలిటికల్లో? ఇప్పుడు వస్తున్నారు కదా మీరు. హస్బెండ్ ఉంది, సపోర్ట్ ఉంది, చాలా ఉంది. నిన్ననే ఒక జర్నలిస్ట్ అన్న క్వశ్చన్ అడిగారు, అమ్మ నువ్వు ఎప్పుడు నానా బాబాయ్ అంగీకారం నానా బాబాయ్కి అంగీకారం అని చెప్తున్నావు, మీ భర్త గురించి చెప్పట్లేదు ఏందమ్మా అంటే అందరూ అనుకుంటారు కదా మీ భర్త మామగారు మొత్తం సపోర్టెడ్. నేను అప్పుడు అన్న నాకు అసలు ఈ కోణం రాలేదు, నేను అంటే హీఈస్ పార్ట్ ఆఫ్ మీ అని చూస్తాను కానీ సపరేట్గా చూడం కదా, సో నేను అసలు ఆలోచించలేదు అది అని చెప్పాను. తప్పకుండా ఐ గాట్ ఎ వెరీ గుడ్ ఇన్ లాస్, నాకు వాళ్ళు సపోర్ట్ కూడా ఉంది. ఈ కెమెరాకి చెప్పాలని చెప్పట్లేదండి, ఐ రియల్లీ గాట్ ఎ గుడ్ ఇన్ లాస్. మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఇంకా 3 సంవత్సరాలు దాకుండా ఇప్పుడు నుంచే మీరు ప్రత్యక్ష రాజకీయాలు వస్తారు, ఇంకా మొత్తం తిరుగుతారా? ఎక్కడ సమస్యలు ఉన్నా ప్రజా సమస్యలపై ఇంకా ఆ పొలిటికల్ ప్లానింగ్ అంతా కూడా ఫాదర్ చేస్తారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు, అదేవిధంగా మీరు లైఫ్లో మరి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆర్టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గయాస్ భాయ్.